స్వాగతం. నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మింగబెట్టారు కదరా. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంతో కష్టపడి బిల్డ్ చేసుకున్నాం, దాన్ని తీసుకెళ్ళి రిపోర్ట్లు కొట్టి లేకుండా చేశారు. మంచి కంటెంట్ ఇచ్చాను రా, చింపుకొని ఎడిట్లు వేసి మంచి వీడియోలు తీసుకొచ్చి ఎలాంటి హేట్ స్ప్రెడ్ చేయకుండా కంటెంట్ చేశా. మీరు ఏం చేశారా? సపోర్ట్ చేయాలరా, సపోర్ట్ చేయాలి. ఫాలో కొట్టు. సెకండ్ అకౌంట్ తీసిన డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో ఉంటది, వెళ్ళి ఫాలో కొట్టు. కంటెంట్ కి సపోర్ట్ చేయ, కంటెంట్ కి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు కొన్ని రోస్టింగ్ టాపిక్స్ ని రోస్ట్ చేద్దాం. అరే ఇప్పుడు కొంతమంది ఉంటారా, అరే మీకు మంచిగా ఉండండి, దిమాగ్తో బతకండి అని చెప్తారు. మీరు ఏం చేస్తారా? ట్రోల్ చేస్తారు. ఆ ట్రోలింగ్ కూడా మంచిగా చేయాలి. ఇప్పుడు నేను రోస్టింగ్ చేస్తా, నా రోస్టింగ్ లో గలీజ్ బూతులు ఉండవు. ఒక ఆడదాన్ని పెట్టి మాట్లాడుతున్నా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నేను. ఎందుకంటే ఆడోళ్ళు వచ్చి ఏడుస్తారు, ఏడ్చేసి ఒక ఆడదాన్ని ఇట్లా అంటావా అని చెప్పి నిన్ను వేసేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆణిముత్యం ఏం చేశాడు చూడు. బల్లివల్లి అన్నాడు. బల్లి నిన్నట్టు మింగారిని. అరే పొద్దున్నే మాడిపోయిన ఆమ్లెట్లా పీసేసుకొని మురికి కాలువలోంచి తీసిన పందిలాగా అలా తిడతావారా అమ్మాయిని? చూడ ఇడేం చేశాడు. అరే ఆవిడకి పొలిటికల్ పీపుల్ తో రిలేషన్స్ ఉన్నాయిరా, మంచి ఫ్రెండ్షిప్ ఉందిరా. నువ్వు వెళ్ళి ఒక పెద్ద క్యాండిడేట్ ని గెలికేటప్పుడు, పైగా ఒక అమ్మాయిని గెలికేటప్పుడు అట్లా తిట్టావు. నిన్ను ఏం చేశారా? వేసారు, బొక్కలో వేసారు నిన్ను. మేడిపల్లి స్టార్ అంట ఇడు, మేడిపల్లి స్టార్. అదే ముడ్డి మీద స్టార్ గుర్తులు పడేటట్టు కొట్టిండ్రి. ఇట్లుంటాయి చూడు పోలీస్ వాళ్ళ స్టార్ గుర్తులు. బల్లిగాడికి పెట్టారు పెద్ద. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. బల్లులతోని, పిల్లులతోని, అమ్మాయిలతోని జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వైరస్ వచ్చి చచ్చిపోతావు. ఎదవా, వైరస్ వచ్చి చచ్చిపోతావు. వేసారుగా పెద్ద రాడ్డు. ఇప్పుడు ఇదే రీలు రివర్స్ వేసుకు. వీడు ఒక అబ్బాయిని ఇలా తిట్టుంటే ఈయనకి ఇన్ని చివాట్లు పడేవా? అసలు ఎవడు పట్టించుకునేటోడు కాదు, పోలీసులు కూడా. తిట్టింది అబ్బాయిని. రేవంత్ రెడ్డి సీఎంని, కేసీఆర్ని తిడితేనే దిక్కులేదాడ. చూసారా? అమ్మాయి ఒక పొజిషన్లో ఉన్న అమ్మాయిని తిట్టావనుకో, చిన్న పొజిషన్ అయినా సరే నిజీ రచ్చ చేస్తారు. అదే ఒక మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయిని తిట్టినా కానీ ఫరక్ పడదు, ఎందుకంటే వాడు అబ్బాయి. జస్ట్ రివర్స్ ది జెండర్. ఏరా ఉజ్ఞాగా పోలీస్ కంప్లైంట్ ఇస్తావారా, తలబడరాదా నాతో అని అనేవాడు మేడిపల్లి స్టార్ కొంచెం గట్టిగా ఉంటే. రాజన్న అని చెప్పి తిడుతున్నాడంటే మేబీ వీడి పైన యాక్షన్ తీసుకున్నది ఆ రాజన్న కావచ్చు. ఎవరా రాజన్న? ఎవరు అను అనకు, నీ మామ పడబడతాడు. సో ఫైనల్ గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మాయిని తిట్టకండి, ట్రోలింగ్ లో బూతులు తిట్టకండి, అమ్మాయిలను తిట్టకండి. ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు. మేడిపల్లి స్టార్ గాని ముడ్డిబల్ల కొట్టడంలో తప్పులేదు. అరే పాపం వాడికి ఐక్య కూడా లేదురా, ఎర్రిపు వాడు. ఏదో లవడం వీడియోలు చేసుకునేటోడు. చూసుకో కింద పడితే మూతిపళ్ళు పగిలిపోతాయి. ఫ్యాన్ ఆఫ్ చేసిన చూడు. చలికాలం బొక్క. అమ్మాయిలు హగ్ చేసుకుంటేనేమో ఇట్లా చేస్తారు. ఇదే అబ్బాయి హగ్ చేసుకొని ఉంటే, ఇదే హగ్ ఒక అబ్బాయి చేసుకొని ఉంటే బౌన్సర్స్ గాళ్ళు వచ్చి అరే అనేటోళ్ళు. ఇట్లాంటి అమ్మాయి నాకు వద్దు, ఎందుకంటే అక్కడ ప్రేమ పులకరించిపోతుంది. నన్ను చూసి పులకరించుకునే అమ్మాయి నాకు కావాలి. అరే అంత ఏడుస్తుంది ఏంట్రా, అరే ఏంట్రా ఇది, అంత అభిమానం ఏంట్రా, అరే ఏమిచ్చాడ్రా. సరే అది మీ ఇష్టంలే కానీ అబ్బాయిని కూడా గిట్లని ఓదార్చండి భయ్య. వాడు ఏడవాడు, వాడు అరుస్తాడు అంటాడు ఎర్రిపోగాడు. అంత పుష్పాలు ఉంటారు, అంత డేంజర్ ఫ్యాన్స్ ఉంటారు. అమ్మాయిలను చూస్తే నాకు మండుతారు. ఈ అమ్మాయిలని నాకు ఫ్యాన్స్ అంటే ఇష్టం రా, అదే తిరిగే ఫ్యాన్స్. ఎందుకంటే మనకు అవి చల్ల గాలిని ఇస్తాయి. కానీ నాకు ఈ ఫ్యాన్స్ ఇష్టం లేదురా, ఇట్లా అభిమానులు ఇష్టం లేదు నాకు మెజారిటీ. ఎందుకంటే వీళ్ళు చల్లగా ఉండాలి, నా పక్కనోడు చల్లగా ఉండాలి,
ఒక మంచోడు చల్లగా ఉండాలని వీళ్ళు ఎప్పుడు అనుకోరు, కానీ నేను అభిమానించే హీరో చల్లగా ఉండాలనుకుంటారు దూరం నుంచి చూసి. వన్ లుక్స్, వన్ స్టైల్, వన్ నటన చూసి. ఇట్లాంటి వాళ్ళు వద్దు నాకు. ఇట్లాంటి వాళ్ళు మీరు ఎలిమినేట్ చేసేయండి సార్ వీళ్ళని. రీసెంట్ గా పెళ్ళయింది, ఎవరిది? సమంతది. నాగన్నం నాగ చైతన్య ఏంట్రా ఇలా చేసుకున్నాడు, నాగ చైతన్య అది ఇది అన్నారు కొంతమంది. ఇప్పుడు నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు కొంతమంది. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడేమో నాగ చైతన్య చీట్ చేశాడు, నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు అన్నారు. సమంత ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనేమో సమంత కంగ్రాచులేషన్ చెప్తారు. సమంతాని కొంతమంది కమెంట్లలో తిడతారు. ఇద్దరు ఎరిపులే. అరే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరలేదు, అందుకు వాళ్ళు విడిపోయారు. అంతే. ఏది పర్మనెంట్ కాదు. లైక్ నాగ చైతన్యకి సమంత, సమంతకి నాగ చైతన్య. వాళ్ళు ఒకప్పుడు ప్రేమించుకున్నాడు, ప్యూర్ ప్రేమ పులకరించింది. తర్వాత ఏమైంది? విడిపోయారు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరికే తెలుసు. మీరు మూడో వాళ్ళు వచ్చి ఏలు పెట్టకండి. కొంతమంది దీన్ని పిఆర్ అంటారు, పైసలు ఇచ్చి చేపించారంటారు. బుర్రుందా? కొంతమంది సూడో ఫెమినిస్టులు కూడా ఉంటారు. ఏం చెప్తారు? సమంత పెళ్లి చేసుకుంటే వావ్ క్యూట్ కపుల్, ఎన్న మాదిరి క్యూట్ తలేవర్ అంటారు. దిష్టి తగిలేలా ఉందిరా, హారతి బట్టనరా అంటారు. గుమ్మడికాయలు వల కొడతారు. అదే నాగ చైతన్య పెళ్లి చేసుకున్న ఫోటోకి చేసుకుంటే ఆ కత్తులు పడిపోతాయి. చీటర్, మిథోజిని, అంత మంచి అమ్మాయిని ఎలా వదులుకున్నావురా? జస్టిస్ ఫర్ సమంత. కట్ చేస్తే ఏమైందిరా? ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మూసుకోండి. మీరు అంత ఎర్రిపులే. అంత మీ పెళ్లి కంటే వాళ్ళ పెళ్లి మీద ఎక్కువ. ఎదురు నీకు లేరులే ఎర్రిపు. వీళ్ళిద్దరికి ఒక టెంప్లెట్ వేస్తా, ఎమోషనల్ గా ఎంజాయ్ చేయండి. మీరు రియల్ లైఫ్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సమంత పెళ్లి చేసుకుంటే మీములు, లక్షల్లో లైకులు, షేర్లు. అందుకే వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు. ఎందుకురా? మన లైఫ్ మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు కదా, ఇట్లా తిరిగి చూసుకోవచ్చు కదా మన లైఫ్ ఎట్లుంది అని. వాళ్ళ మీద వాళ్ళు ఎవరిని పెళ్లిళ్ళు చేసుకుంటే మనకేంది రాబోయ్, మనకేంది? అండ్ నెక్స్ట్ అరే నీ ఫేస్ గనక ఇట్లానే ఉంటే నీకు ఇట్లాంటి అమ్మాయి దొరుకుతుంది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. నీ మనసు మంచిది రా, నీ మనసు మంచిది, గుర్తుపెట్టుకో. అంతేగా వీళ్ళని చూసి కుళ్ళుకోనరా మీరంతా? అబ్బాయిలు కుళ్ళుకున్నారా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేద్దాం ఇట్లాంటివి, ఇంకా కుళ్ళుకుందాం. నీ ఫ్రెండ్కి కూడా షేర్ చేసి కుళ్ళుకోమని చెప్పు, సరేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. చెప్పా, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. క్యాప్షన్లో, కమెంట్ సెక్షన్లో ఇచ్చా లింక్. దొరక్కపోతే, లింక్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రాడ్ రోస్ట్ 2 అని కొట్టండి. RODROAST 2 2 కొట్టేస్తే నా అకౌంట్ వస్తుంది. ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.